గాయ్స్ మనకి యూట్యూబ్ నుంచి టాటా ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 21 ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్కి హాస్పిటాలిటీ టికెట్ అయితే వచ్చింది. ఈ హాస్పిటాలిటీ ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని అయితే నేను మీకు వ్లాగ్ లాగా రికార్డ్ చేసి చూపించబోతున్నాను. దానికంటే ముందు మీరు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇక మనం వ్లాగ్లోకి వెళ్ళిపోతే ఈరోజు పొద్దున్న మన ఇంటికైతే ఈ పార్సిల్ పంపించారు. దీని మీద మనకి టాటా ఐపీఎల్ అని లోగో అయితే చూడొచ్చు. సో దీన్ని ఓపెన్ చేస్తే ఇందులో మనకి మ్యాచ్ టికెట్ అయితే ఉంటుంది. దాంతోపాటు ఇంకేముందో తెలుసా, దీన్ని ఓపెన్ చేయగానే మనకి ఇందులో నుంచి ఒక ట్యాగ్ అయితే బయటికి వెళ్ళింది. ఆ ట్యాగ్ మీద చూసుకోవచ్చు టాటా ఐపీఎల్ 2026 అండ్ గూగుల్ బ్రాండింగ్ అయితే ఉన్నాయి. దాంతోపాటు మనకు ఒక మ్యాచ్ టికెట్ అండ్ అలాగే యాక్సెస్ కార్డు. ఈ యాక్సెస్ కార్డు ఏంటో తెలుసా, ఇది హాస్పిటాలిటీ లాంజ్ యాక్సెస్ కార్డు. ఈ కార్డు ఉంటేనే మనకి లాంజ్లోకి అయితే ఎలో చేస్తారనమాట. మ్యాచ్ టికెట్ ఏమో స్టేడియంలోకి ఎలో చేయడానికి అండ్ ఆ కార్డు వచ్చేసి లాంజ్లోకి ఎలో చేయడానికి. ఇక్కడ చూసుకుంటే మనకి సన్ రైజర్స్ ఈస్ట్ లాంజ్లో అయితే మనకి సీట్ వచ్చింది. అదే గైస్, అంటే మ్యాచ్ చూసే సీట్ అనమాట. సో ఇక త్వరగా రెడీ అయ్యి మ్యాచ్కి అయితే స్టార్ట్ అయిపోదాం. నేను ఎంతో కష్టపడి చాలా ఫాస్ట్గా రెడీ అయ్యి క్యాబ్ బుక్ చేసుకొని స్టేడియం దగ్గరికి వెళ్ళేసరికి మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. ఇక హైదరాబాద్ ట్రాఫిక్ గురించి మీకు తెలిసిందే కదా. నేను ఎంట్రీ అవ్వాల్సింది గేట్ నెంబర్ 2. ఆ గేట్ నెంబర్ 2 దగ్గరికి వెళ్ళడానికి మళ్ళీ నేను దిగి నడుచుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది. ఇలా నడుచుకుంటూ ఎంట్రీ గేట్ దగ్గరికి వెళ్ళి నేను ఆ టికెట్ అయితే వాళ్ళకి చూపించాను అండ్ వాళ్ళు నన్ను లోపలికి అయితే ఎలో చేశారు. ముందైతే ఒక ఫోటో తీసుకున్నారు. అదే గైస్, సెక్యూరిటీ పర్పస్. ఇక ఈ టికెట్ చూపించిన తర్వాత మనం ఎంట్రీ కాగానే ఇక్కడ చూడొచ్చు సన్ రైజర్స్ ఈస్ట్ లాంజ్. అసలు ఎంట్రీ చూసారా ఎంత గ్రాండ్ గా ఉందో, ఇక లోపల కూడా అంతే గ్రాండ్ గా ఉండబోతుంది. అలా అనుకుని చాలా ఎక్సైట్మెంట్ తో డ్యూయల్ క్యాప్చర్ ఆన్ చేసుకొని మరి నేను లోపలికి అయితే ఎంట్రీ చేయడం స్టార్ట్ చేశాను. లోపలికి వెళ్తుంటే ఒక ఫీలింగ్ వచ్చింది, అది మాత్రం వేరే లెవెల్ గైస్. అదంతా చూస్తూ అలా లోపలికి వెళ్ళగానే మన టికెట్ వెరిఫై చేసి మన చేతికి ఒక ట్యాగ్ అయితే తగిలిచ్చారు. బాగుంది, అదే ట్యాగ్ బాగుంది. ఇక ట్యాగ్ తగిలించుకొని స్ట్రైట్ గా వెళ్తే గ్రౌండ్, రైట్ కు వెళ్తే హాస్పిటాలిటీ లాంజ్. గ్రౌండ్ దేముంది, ఎప్పుడు చూసేదే, మనకి హాస్పిటాలిటీ లాంజ్ కదా ఇంపార్టెంట్. అలా రైట్ తీసుకొని లాంజ్ లోకి అయితే వెళ్ళిపోయాం. లోపలికి వచ్చి చూస్తే నేను అసలు మ్యాచ్ కి వచ్చానా లేదంటే ఏదైనా 5 స్టార్ హోటల్ కి బఫేకి వచ్చానా నాకైతే అర్థం కాలేదు. ఈ లాంజ్ మొత్తం థీమ్ చూసుకుంటే మనకి ఫుల్ టాటా ఐపీఎల్ థీమ్ తోటి అయితే ఉంది. అండ్ ఇక్కడ ప్రతి టీం పోస్టర్ అండ్ అలాగే జెర్సీ నెంబర్ ఫోటో ఫ్రేమ్స్ అన్ని ఉన్నాయి. ఇక్కడ ఫుడ్ భయ్యా అన్లిమిటెడ్ ఫుడ్, తిన్నోడికి తిన్నంత. అండ్ అలాగే డ్రింక్స్ భయ్యా అన్లిమిటెడ్ అంట, తాగినోడికి తాగినంత. నాన్ ఆల్కహాలికే కాదు ఆల్కహాలిక్ డ్రింక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. కానీ ఇది మనకు సెట్ కాదని చెప్పి మళ్ళీ వెనకైతే వచ్చేసాను. ఇక్కడ చూసుకుంటే మనకి ఈ లాంజ్ లో టీవీ కూడా ఉంది. అదే మనం ఎక్కడున్నా మ్యాచ్ అయితే మిస్ అవ్వద్దు కదా, అందుకే టీవీ కూడా ఏర్పాటు చేశారు. ఇంకా అలా మ్యాచ్ చూద్దామని బయటకైతే వచ్చాను. ఇక్కడ చూసుకుంటే మనకు ఒక రీఫ్రెషింగ్ స్టాల్ అయితే ఉంది. ఈ స్టాల్ లో చూసుకుంటే రీఫ్రెష్ అవ్వడానికి వెట్ టవల్స్, డ్రై టవల్స్, తాగడానికి అన్లిమిటెడ్ వాటరే కదా, ఏముంది అనుకుంటున్నారా? టికెట్ కొనుక్కొని ఒకసారి స్టేడియంకి రండి, మీకు అర్థం అవుద్ది వాటర్ విలువేంటో. ఇంకా అలా వెట్ టవల్ తీసుకొని ముఖం కడుక్కుందాం అని చెప్పేసి బాత్రూమ్ లోకి అయితే వచ్చాను. వీడేంట్రా మ్యాచ్ కి వచ్చి అది తప్ప అన్ని చూస్తున్నాడు అనుకుంటున్నారా? వెళ్తున్నా, ఇప్పుడు గ్రౌండ్ దగ్గరికి వెళ్తున్నా. అంతకంటే ముందు కొంచెం ఆకలి అవుతుంది, మళ్ళీ లాంజ్ లోకి వెళ్ళి తినేసి వెళ్ళిపోదాం అని చెప్పి ఇక్కడికి వచ్చి ఒక ప్లేట్ తీసుకొని ఇక్కడ కనిపిస్తున్న ఐటమ్స్ అన్ని ఒక్కొక్కటిగా ప్లేట్ లో వేసుకొని అలా కూర్చొని తిన్నాను భయ్యా. టేస్ట్ మాత్రం వేరే లెవెల్. అసలు స్టార్టర్ లో 4 రకాలు, మెయిన్ కోర్స్ 2 రకాలు, సైడ్ డిష్ లో 4 రకాలు. ఓరి దేవుడా, మరి ఇన్ని గనం పెడతారని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ డెసర్ట్ లో 3 రకాలు, 2 రకాల స్వీట్లు, ఒక చీజ్ కేక్, బ్లూబెర్రీ చీజ్ కేక్, అది మాత్రం చాలా బాగుంది, పర్సనల్ చాయిస్. అండ్ అంతేకాకుండా మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేయడానికి పాప్కార్న్ కూడా ఇచ్చారు ఇక్కడ. సో ఈ పాప్కార్న్ తీసుకొని అక్కడికి వెళ్ళి కూర్చొని అలా స్టేడియంలో మ్యాచ్ చూస్తూ పాప్కార్న్ అయితే తినొచ్చు. అండ్ ఇంకా డ్రింక్స్ తెలిసిందేగా, అన్లిమిటెడ్. అలా కడుపు నింపుకొని ఇలా గ్రౌండ్ దగ్గరకు వచ్చేసి మన కో క్రియేటర్స్ తో కూర్చొని కాసేపు చిల్ అయిపోయి మ్యాచ్ అయితే చూస్తూ ఎంజాయ్ చేసేసా. ఇక మన ఎస్ఆర్హెచ్ లో బ్యాటింగ్ ఒకటే అనుకున్నా, బౌలింగ్ కూడా ఇరగదీశారు. అవతల టీంలో వికెట్లు పడుతున్నప్పుడు ఆడియన్స్ లో జోష్ చూడాలి, అసలు వేరే లెవెల్. అలా వికెట్లు తీస్తూ మ్యాచ్ గెలిచేశారు. ఫైనలీ ఎస్ఆర్హెచ్ వాన్ అగైన్స్ట్ ఆర్ఆర్. సో మొత్తానికి ఈ రోజు హాస్పిటాలిటీ ఎక్స్పీరియన్స్ మాత్రం క్రేజీ ఉంది. నా లైఫ్ లో ఫస్ట్ టైం నేను ఇలా ఎక్స్పీరియన్స్ చేయడం. ఇవాళకి వీడియోలో ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.